నువ్వట చేసావు అని ఉన్న జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేసుకుంటున్నారు ఆ సాడిజం తోటి ఆడవాళ్ళు. చాలా మంది ఆడవాళ్ళలో ఉన్న దరిద్రమైనటువంటి గుణం ఇదమ్మా. దయచేసి ఆ చండాలాన్ని మానేసేయండి. నిజంగా చెప్తున్నాను కదా మీకు. చేతులారా నాశనం చేసుకుంటున్నారు. జరిగిపోయిన దాన్ని సాధించి దీనికి ఒక్కటే మార్గం. మీలో నిజమే మీరు చాలా బాధపడ్డారు, మీరు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళతోటి. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది నాగరాజు గారు, వాళ్ళ ఎందుకు అంత సతాయిస్తారు అనడానికి కారణం ఏంటి అనంటే వాళ్ళ మనసులో అంత గాయపడతారు. వచ్చారా అనుకున్నా ఇట్లాంటివి మాట్లాడతారని అనుకున్నా సార్. కాదు వాస్తవం, గాయపడింది ఓకేనా. భర్త కోసం ఆ మాత్రం తగ్గలేరా అండి? భార్య కోసం ఏం తగ్గుతున్నారు? కాదండి, చాలా క్లియర్ కాదు. నేను చాలా క్లియర్ గా నేను చెప్తున్నాను. ఈ క్వశ్చన్ నేను వేసే ముందు నేను వాడితో మాట్లాడితే వాడు చెప్పే ప్రతి మాట నాకు వన్ సైడ్ ఆఫ్ ద కాయినే అనుకున్నాను, కానీ బోత్ సైడ్ చెప్పాడు నాకు. చెప్పేటప్పుడు అతను బోత్ సైడ్ చెప్పాడు, ఇలా ఉందిరా అని చెప్పేసి. ఫ్రెండే, ఎవరో కాదు, ఫ్రెండే, ఎందుకు చెప్పుకోవటం అని చెప్పేసి ఆగిపోయాను. కానీ క్షమాగుణం అనేది ఉండాలండి. ఎంత పోక్ చేసినా సరే. నేను ఒకటి నాగరాజు గారు, మీకు ఊరికి అంత తొందరపాటుతనం ఎందుకు వచ్చేస్తుంది? అంత అగ్రెసివ్నెస్ ఎందుకు వస్తుంది? నన్ను శాంతం మాట్లాడనిస్తేనే కదా. ఇక్కడ ఏదో మిమ్మల్ని ఏదో పిండి వేసి ఆరేసి క్లిప్పులు పెడుతున్నారు అన్న ఫీలింగ్ ఒక్క ఇన్సిడెంటేనా? గుమ్మడికాయల దొంగ ఎవరనంటే ఇటు అనుకున్నాడండి. అనకడికి ఎవడు ఎందుకు అనుకున్నావు అంటే రాత్రి నేనే అటు నుంచి వచ్చాను, నేనే తీసుకుపోయాను అనేసి అట్టా ఉంటది. నేను నన్ను శాంతం మాట్లాడేవండి సార్. ఊరికి అని ఎందుకు వెళ్తున్నారు? నేను ఏం మాట్లాడుతా? అదే ఆ తొందరపడతానని వీళ్ళు మిమ్మల్ని ఇంకా నెత్తిన మొట్టడానికి కూడా కారణం అదే. ఎదుటివాడు శాంతం ఏం చెప్తాడు, వాడి మనసు ఏంటి, వాడి ఇదేంటి అని అర్థం చేసుకునే ఆలోచన సాగదు కదా. కాదండి, ఒక్కసారి గాయమైంది అలా అని చెప్పేసి రోజు గాయపరుస్తూ ఉంటారా? అరే అదే చెప్తున్నా, ఓర్పు ఉండాలి మీకు కూడా, ఓర్పు ఉండాలి. 12 ఏళ్ళు ఏపుకు తిన్నారు కదా, 12 నెలలు పడలేరా? పడండి. సంవత్సరం తర్వాత ఆవిడకి తిట్టి యాస్ట్కి వచ్చి నోరు మూసుకుంటదేమో. ఆ ఓర్పు మీకెందుకు ఉండదు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇందాకేదో అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. ఆ ఓర్పు ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియక ఓవర్కమ్ అవడానికి మీకు ఇప్పుడు అడగండి, బాగుంది. ఇక ఓర్పు అయిపోయింది మేడం, ఇక మా వల్ల కావట్లేదు, వాళ్ళు నోరు ముయ్యట్లేదు అని అడగండి, వాళ్ళకి నేను చెప్తాను ఏం చేయాలి అని. అంతేగాని ఏదో గురువింద గింజ ముడి కింద నలుపు దాచేసుకుని ఎర్రగా కూర్చొని బుర్రగా బాగుందానని ఫీల్ అయిందంట అట. అది కాదు కదా ఇక్కడ విషయం. ఏంటంటే నిజంగానే వాళ్ళకి ఎందుకు వస్తుందో నేను చెప్తున్నా, ఎందుకు అంత సతాయిస్తారో నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి బ్యూటిఫుల్ జీవితం పోయింది కదండి. ఎన్నిసార్లు ఈ భర్త నా కోసం వస్తాడని ఎదురు చూసిన రోజులు ఉండుంటాయి సార్. ఎన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకోవాలని ఆలోచించిన రోజులు ఉండుంటాయి సార్. నువ్వేమో పూల రంగడల్లే సెంట్లు